జై భారత్ నేషనల్ పార్టీ ఇది కాదు, ఇది కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్. ఇది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది మన ప్రత్యేక హక్కు. ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. మన ప్రత్యేక హోదా అన్నది మా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. ఒక పార్టీ నడపాలంటే చాలా నిధులు కావాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జేడీ గారు మోసం చేయాలంటే నిధులు కావాలి. మీరు అలా వస్తే నేను బూటకప్ మాటలు చెప్పాలంటే నిధులు కావాలి. ఓకే, ఎందుకంటే నేను తిమ్మిని బొమ్మి చేసి నేను ఇది చేస్తాను అని వాళ్ళని నమ్మించడానికి డబ్బులు కావాలి. నిజం మాట్లాడడానికి డబ్బులు అవసరం లేదని నేను నమ్ముతాను. అంటే అందరూ వాళ్ళంతట వాలంటీర్గా జేడీ గారి దగ్గరికి వచ్చి పార్టీ పెట్టండి అని చెప్పారా? జేడీ గారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ ఏర్పడిందని అనుకోవాలా ఈ రోజున? నేను అదే అంటున్నాను. వాళ్ళందరి యొక్క సమిష్టిగా విన్న తర్వాత, ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా అనేక మంది ప్రజలతో మమేకమైన తర్వాత ఒక మార్పు తీసుకురావాలన్న దీని ఉద్దేశం నుంచి ఈ పార్టీ అన్నది ఉద్భవించింది. మార్పు అనేది మొన్న కూడా తీసుకొస్తామని చెప్పి, మార్పు రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఎంత మార్పు తీసుకొచ్చారో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు ఏ మార్పు తీసుకొచ్చారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే అసలు ఎక్కడ మార్పు అనేది జరగలేదా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ ఏర్పడ్డ తర్వాత మార్పు అనేది కనిపించలేదా మీకు? 8,85,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఈ మార్పు చాలా ప్రస్పుష్టమైన మార్పు కాదు. అప్పులు ఎందుకు తీసుకురావాలి? మనం ఎవరు తీరుస్తారు ఇవి? రేపు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? అలా అనుకుంటే ప్రతి రాష్ట్రం కూడా అప్పుల మీదే నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం కూడా 5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అక్కడ కూడా ఇదే లక్షల కోట్ల అప్పులో ఉంది. మరి అట్లాంటప్పుడు ఏముందండి? జస్టిఫికేషన్ కాదు కదా. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నది మార్చండి. ధైర్యంగా ముందుకు రండి. ఇక్కడ ముందుకు వస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చగలరు. ఎప్పుడు కూడా ఏదైనా మార్పు ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. అందుకనే ఒక చోట చెప్పారు, మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు కేవలం 72 మంది మాత్రమే ఆయనతో పాటు నడిచారు. ఆ తర్వాత అది 6 లక్షలకు చేరింది. అంటే మనం మార్పు తీసుకురావాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఒక అడుగు వేయాలి. ఈ కుళ్ళు రాజకీయాలు అంటున్నారు. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ఇంటి ముందు మురుగు కాలువ వెళుతున్నప్పుడు దాన్ని మనం శుభ్రం చేయడానికి మన మున్సిపాలిటీ ఉద్యోగి దిగుతాడు. అతను కూడా ఇది మురికిపోయింది నేను దిగను అని అనుకుంటే ఇంకా మురుగు ఉంటుంది, ఇంకా వాసన వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు దిగాలి. కాబట్టి మీరు అంటున్నట్టు ఈ రాజకీయాలన్నీ డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు ఈ విధంగా ఉన్నప్పుడు మరి వాటిని అలాగే వదిలేయాలా అంటే అవసరం లేదు. దిగుదాం, అందులో దిగి శుభ్రం చేసే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి అన్నదే మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క నినాదం. జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదా నినాదంతో ముందుకు వస్తుంది. ఈ రోజున ప్రత్యేక హోదా అన్నది మొత్తం రాష్ట్రం కోసం కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అన్నది వస్తుంది. ఆ తరువాత ముఖ్యంగా విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ ఇష్యూ, రైల్వే జోన్ ఇష్యూ, అప్పులు, తర్వాత యువత యొక్క ఉపాధి, ఈ అన్నిటి ఇష్యూస్ మీద మా మేనిఫెస్టో అన్నది మేము రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతుందా? తెలంగాణ రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశం ఉంటుందా? తెలంగాణ నుంచి కూడా చాలా మంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు ఏప్రిల్. అంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా ఉత్సాహకులు వచ్చి వాళ్ళు భాగస్వామ్యం అవుతామంటే మోస్ట్ వెల్కమ్. మీరు పట్టుకున్న ప్రత్యేక హోదా నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో పెద్ద పెద్ద మనుషులను పార్టీలో జాయిన్ చేసుకుని ముందుకు వస్తుంది. మేము సాధిస్తామని అని అంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి అప్పుడు ఎందుకు ఇవ్వాలి? 2014 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తారీఖు అది బీజేపీ చేసిన తప్పు, కానీ మేము కాదు, మేము దాని గురించి చెప్తాను నేను. ఫిబ్రవరిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మనం అందరము చూస్తుండగా ఆయన చేసింది 5 సంవత్సరాలు. తర్వాత వీళ్ళు 10 సంవత్సరాలు అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా 10 సంవత్సరాలు పెట్టారు. వాళ్ళు అనడం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, ఈ స్పెషల్ స్టేటస్ అన్నది ఎప్పుడైతే ఈ బిల్లు ఇక్కడ పాస్ అయిందో లోక్సభలో, అప్పుడు స్పెషల్ స్టేటస్ ఇష్యూ రాలా. ప్రత్యేక హోదా ఇష్యూ రాజ్యసభలో వచ్చింది. అందువల్ల మళ్ళా ఈ బిల్లుని లోక్సభకు పంపించాల్సి వస్తుంది, ఎందుకంటే మార్పులు సూచించాం కాబట్టి. అందువల్ల మేము చేయలేదంటున్నారు. ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు ఇమీడియట్గా రాజ్యసభ నుంచి 2 రోజుల్లో స్పెషల్ సెషన్ పెట్టి అక్కడ మళ్ళా ప్రత్యేక హోదాని అందులో ఇంక్లూడ్ చేసి మీరు కనుక పాస్ చేసుకుని తీసుకొచ్చింటే అయిపోయిండేది కదా. మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మీరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు? మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు ప్రత్యేక హోదా తెస్తామని? అప్పుడు చేయాల్సింది కదా. అందుకని అంటున్నాం, చిత్తశుద్ధి అన్నది చాలా ముఖ్యం. అప్పుడు చేయకుండా ఇప్పుడు మేము చేస్తాము. అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండగా వాళ్లే సాధించలేంది, మీరు దాన్ని ఏ రకమైన నినాదం, ఏ రకంగా దాన్ని మీరు సాధిస్తారని అనుకోవాలి? జల్లికట్టు విన్నారుగా మీరు? విన్నా నేను. జల్లికట్టు ఏమైంది? సుప్రీంకోర్టు జల్లికట్టు సరి అయింది కాదన్నది. మరి సాధించుకున్నారా? ప్రజా ఉద్యమం, ప్రజలు ఉద్యమిస్తే. నాకేం ప్రజా ఉద్యమం మీ దాంట్లో ప్రజలు మీతో భాగస్వామ్యం అయినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరు మీడియా కూడా మాతో సహభాగం అవుతే చేయగలం.
కాబట్టి ఈ 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ప్రజలందరినీ మేము కోరుతున్నది అంటే వీలైన మంది బ్యాడ్జీలు ధరించండి. మనం కరోనా టైంలో గంటలు కొట్టాం, దీపాలు వెలిగించాం, ఇప్పుడు కూడా మొన్న కూడా బ్లాక్ బెల్ట్లు పెట్టుకున్నాం, ఇది చేశాము. కాబట్టి ప్రత్యేక హోదా కోసం అందరూ ఉద్యమించండి. సో అప్పుడు ఆ రోజు చేసినవి అయితే మీరు సమర్థిస్తారు. ఏవి కరోనా రోజున బెల్ట్ అప్పుడు ఏంటంటే దారి తెలియనప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా చేశాం మనం. ఓకే. ఇప్పుడు కూడా దారి తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అందరూ కలిసి వెళ్దాం. ఎందుకంటే ఈ విషయం అందరికీ స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే, అసలు ప్రత్యేక హోదా అంశం గుర్తుందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? గుర్తుంది, కానీ ఈ ఇద్దరు పార్టీలు ఏదో చేస్తారన్న భరోసాతో ఉండినారు, కానీ వీళ్ళు ఏం చేయలే. సరే, మీరు ఇందా బీజేపీ గురించి చెప్తున్నారు. బీజేపీ కూడా ఏమనిందంటే 14వ ఫైనాన్స్ కమిషను 15వ ఫైనాన్స్ కమిషను మేము 32% నుంచి 42% ట్యాక్సులు మేము రాష్ట్రాలకు ఇస్తున్నాము, అందువల్ల ఈ ప్రత్యేక హోదా అన్నది మేము స్పెషల్ గా డీల్ చేయాల్సిన అవసరం లేదు అని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పారని వాళ్ళు అన్నారు. మరి ఈ సందర్భంగా పాండిచ్చేరి ఎలక్షన్స్ టైంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి పాండిచ్చేరిలో బీజేపీని కనుక మీరు ఎన్నుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు, ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు ఆవిడ. మరి 14వ ఫైనాన్స్ కమిషన్ అక్కడ కూడా వర్తిస్తుంది కదా. అవును. మరి ఎందుకన్నారు? ఆ తర్వాత ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకంలో రాశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని, పేజ్ నెంబర్ 220. ఐఎమ్ వెరీ క్లియర్. ఆయన అన్నారు 14th ఫైనాన్స్ కమిషను ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చైర్మనే రాశారు. మరి ఇవన్నీ ఉండగా ఈ విధంగా వాళ్ళు కూడా మనల్ని ఆడుకుంటున్నారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఒక ప్రజా ఉద్యమం ద్వారా మనం ముందుకు వెళ్ళగలిగితే, కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఆడుకోవడానికి వచ్చిందా? ఈ ఆలోచన అదే అంతేనా? మరి అప్పుడు ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు? అవును, అవకాశం ఉండింది, చేయలేదనే కదా గత 10 ఏళ్లుగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా పట్టించుకుంది. మీకు రాజ్యసభలో వీళ్ళు 5 సంవత్సరాలంటే వీళ్ళు 10 సంవత్సరాలు అన్నారు కాబట్టి మళ్ళా ఆ బిల్లును లోక్సభకు తీసుకువెళ్ళంటే ఇద్దరు ఓటు వేసేవారు దానికి. అవును. ఏముంది, మళ్ళా 2 రోజుల్లో ఇక్కడ వచ్చేసేది, మన రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసేది. జూన్ 2 నుంచి ఏదైతే అమల్లోకి వచ్చిందో 2014లో, దాంట్లో ప్రత్యేక హోదా కలిసిన ఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేదిగా. అలా అనుకుంటే హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు 2015 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నారు కదా. మరి అడగాలి, ఆ లీడర్స్ని అడగాలి. మరి దానికి సమాధానం 2019లో వచ్చేసింది. మీరు చేసింది తప్పు అని చెప్పే విషయం వచ్చేసింది. కానీ ఇప్పుడు కూడా మనం ఇంకొక 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్కి పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ జూన్ 2024 అయిపోతుంది 10 సంవత్సరాల కాలం. అవును. సో దాని గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకు మనం ఇద్దరం కలిసి ఎప్పుడైతే చట్టం స్పష్టంగా ఉందో ఇది 10 సంవత్సరాలకు అని చెప్పి మరి ఎందుకు వచ్చేసారు, దానికి కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఇటువంటి వాటికి ఎవరు సమాధానాలు ఇవ్వరు. వేరే వేరే కొత్తవి సృష్టించి వీటిని మరిచిపోయేలాగా చేస్తున్నారు. కాబట్టి మళ్ళా ప్రజలకు తట్టి లేపడానికి ఈ విషయాలు వీళ్ళు అడగాలి మిమ్మల్ని అని చెప్పేసి అందరం కలిసి సాధించుకుందాం ఇదన్నదే మీ ఇంపాక్ట్ ద్వారా చాలా మందిని చైతన్యపరిచారు. వాళ్ళలో కూడా అందరికీ మీరు ఇప్పుడు నాకు చెప్పినవన్నీ కూడా ఇంపాక్ట్లో చాలా విషయాలు మీరు ప్రజలతో మమైకమైనప్పుడు వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళంతా దీంట్లో భాగస్వాములు అవుతారా? షూర్గా భాగస్వామ్యులు అవ్వాలి, లేకుంటే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉండదు. ఇంకా అప్పులలోనే కూరిపోతాము. ఎందుకంటే ఈ వచ్చే పార్టీలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, మేము ఇంకా ఉచితాలు ఇస్తాం, మీకు ఇంకా స్కీములు తీసుకొస్తాం. ఇవి చెప్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? రోజుకు జీతాలు ఇవ్వడానికి కూడా ఈరోజు అటు ఇటు అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ప్రతి వారము వెళ్ళి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటూనే ఉన్నారు. అవును. సో ఆ విధమైన పరిస్థితి నుంచి బయటికి రావాలా లేదా? ఒక బాధ్యతాయుతమైన సభ్యుడిగా, సమాజంలో సభ్యుడిగా నా బాధ్యత ఇది.